పవన్ కళ్యాణ్ గారు వస్తారని ముందు ఊహించాం, అనుకున్న విధంగానే వచ్చారు. అతను సీట్ల దగ్గర ఉన్న ఏరియాలు కూడా చుట్టుపక్కల కూడా అతని పవర్ తోటే అవేని మా ఎక్కువ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు చూసే గెలిపించారు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ ఇదంతా, అందులో ఏం తిరిగిలేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు పిఠాపురం ఎలాంటి అభివృద్ధి జరిగితే ప్రతి ఒక్క 21 ఇక్కడ పిఠాపురం అనేది రూపురేఖలు మారిపోతాయమ్మా. పవన్ కళ్యాణ్ గారు రావడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం, పైన నరేంద్ర మోడీ గారు అవడం, ఇవన్నీ కూడా మా పిఠాపురానికి కలిసి వచ్చే అంశాలండి. ఇంకా అంతా మా బాస్ పవన్ కళ్యాణ్ గారి యొక్క దయ అంతానే. పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటన్నా? ఇక్కడ అందరూ కూడా ఎక్కువ సామాజిక వర్గం ఓసి ఉంది, అయినా సరే ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగానే అతని యొక్క ఫేవరెట్లే అందరూనే అభిమానులు మెయిన్. అందుకని ఇప్పుడు కదండి, ముందు భీమవరాన్ని అక్కడ పెట్టారు కానీ అదే ఇక్కడ పెట్టుంటే అప్పుడే ఎమ్మెల్యే కింద చూద్దామండి. వాళ్ళ గెలిపించుకోలేదండి, వాళ్ళ దురదృష్టవంతులు అండి నిజం చెప్పాలంటే. ఇక్కడ పిఠాపురం వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు చాలా సంతోషం. అనుకున్నారంటారా? వాళ్ళ బ్యాడ్ అండి అది, ఇంకా వాళ్ళని ఏం అనలేము, చాలా బ్యాడ్ వాళ్ళది. ఇక్కడ చాలా ఇష్టంతో గెలిపించుకున్నారు, చాలా అదృష్టం. పిఠాపురం ప్రజలు చాలా అదృష్టం, అనుకున్న విధంగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల గురించి జనాల దగ్గర చెప్పడం జరిగింది. ఉప్పాడ కోత అనేది ఉప్పాడే కాదు, అలాగే ఎవరికి ఏం కావాల్సినది చేస్తారని గ్యారంటీ. కానీ పిఠాపురం ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుంటానన్న ఉంటారండి గ్యారంటీ. కానీ అక్కడ పవర్ స్టార్ సార్ గ్యారంటీ ఉంటారు, అతనే ఉండక్కర్లేదండి. ఇక్కడ ఉన్న జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయుధమేండి, అతనికి ఆర్డర్ వేస్తే చేసుకుపోతారండి. వర్మ గారు పవన్ గారికి సపోర్ట్ ఇచ్చారా? చాలా సంతోషం అండి. వర్మ గారు సపోర్ట్ ఇచ్చారండి, ఇద్దరికి చాలా కరెక్ట్గా నిలబడ్డారండి. అతను వర్మ గారు కూడా చాలా బెస్ట్ అండ్ బెస్ట్. ఆ విషయంలో అతను ఏమీ తప్పు చేయలేదు. కాపోటింగ్ కన్ఫర్మ్ అండి, జనసేన ఇంక సమస్య లేదు, పవన్ కళ్యాణ్ గారికి పడ్డది. 100% పడ్డది సార్. కాపు ఓటింగ్ అనేది ఏమి ఎక్కడ బీరోలేదు, ఎవరిని తప్పు పట్టలేము. అలాగని ఇతర కులాలు కూడా చాలా బాగా వేసారండి. ఓన్లీ మన కాపులనే కాదు కదండి, ఇంకా ఇతర కులాలు ఉన్నాయి. ఇక్కడ కాపులు ఉన్నది ఎంత అండి, 70,000 మంది కదా, ఉన్నదంతా ఇతర కులాలే కదా. వాళ్ళు కూడా చాలా ఇష్టంతో చేశారు కదా, వాళ్ళని కూడా మనం ఇప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. చాలా బాగా చేశారు సార్. పడ్డదండి, 100% చేశారండి, చాలా కసిగా చేశారు సార్. అందులో కూడా ఇక్కడ గ్రామీణ చుట్టుపక్కల రూరల్ గ్రామాలంతా కూడా ఓన్లీ ఓసి బాగా బేపిస్తాం.